జర్నలిస్టుపై దాడి ఘటనలో సినీ నటుడు మోహన్ బాబు తన తప్పును అంగీకరించారు. బాధిత జర్నలిస్టు రంజిత్ తన కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పారు. జల్పల్లిలోని తన నివాసం వద్ద తాను చేసిన దాడిలో గాయపడ్డ ఆసుపత్రి పాలైన జర్నలిస్టు రంజిత్ ను మోహన్ బాబు ఆదివారం పరామర్శించారు. తన కుమారుడు మంచు విష్ణుతో కలిసి సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లిన ఆయన బాధిత జర్నలిస్టుకు క్షమాపణ చెప్పారు. రంజిత్ కుమార్తె ఇతర కుటుంబ సభ్యులకు కూడా క్షమాపణలు తెలియజేశారు. ఆ రోజు జరిగిన ఘటనకు తాను బాధపడుతున్నానని, అలా జరిగి ఉండాల్సింది కాదని, తప్పు తనదేనని అన్నారు. క్షమించమని అడగడం తప్ప ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నానని రంజిత్ అతని భార్య పిల్లలకు వివరణ ఇచ్చుకున్నారు. అలాగే రంజిత్ కుమార్తెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని, సారీ తల్లి, నా వల్లే మీ నాన్నకి ఈ పరిస్థితి వచ్చిందని ఆ చిన్నారితో అన్నారు. అనంతరం రంజిత్ అతని కుటుంబ సభ్యులతో మాట్లాడి రంజిత్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. 2 కాళ్ళు, భుజాలు, కళ్లకు శస్త్రచికిత్స చేయించుకున్న తనకు శస్త్రచికిత్స వల్ల బాధ ఎలా ఉంటుందో తెలుసునని ఈ సందర్భంగా వారితో అన్నారు. రంజిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రంజిత్ కుటుంబానికి అండగా ఉంటానని, ఏ సాయం చేయడానికైనా సిద్ధమని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో భూమి లేని నిరుపేద కుటుంబాలన్నిటికీ ఏడాదికి 12,000 చొప్పున చెల్లించే కార్యక్రమాన్ని ఈ నెల నుంచి అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం డిసెంబర్ 28న దీన్ని ప్రారంభించనున్నారు. సంవత్సరంలో 2 విడుదలగా అందించే ఈ నగదులు తొలి విడతగా రూ6,000 మొత్తాన్ని ఆ రోజు లబ్ధిదారుల ఖాతాలో వేస్తామని ప్రకటించారు. ఖమ్మం డీసీసీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై బారాస నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి లేని నిరుపేద కుటుంబ అందరికీ ఇదే నెల డిసెంబర్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశ స్వాతంత్ర్యం కోసం ఆవిర్భించినటువంటి పార్టీ, తెల్లవాళ్ల బ్రిటిష్ వాళ్ల చేతుల్లో నలిగిపోతున్నటువంటి ఈ జాతికి విముక్తి కలిగించడం కోసం ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉద్భవించినటువంటి రోజు డిసెంబర్ 28, 1885. పేద ప్రజల కోసం, ఈ దేశం కోసం ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఆ డిసెంబర్ 28 నాడు ఆ ల్యాండ్లెస్ పూర్ కూడా మేము ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తా అని చెప్పాం. సంవత్సరానికి మొదటి ఇన్స్టాల్మెంట్ 28వ తారీఖు నాడు వేయబోతాం.